భలే ఉన్నాడే మూవీ ఎలా ఉంది? మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో. ఆఫ్టర్ లాంగ్ టైం మంచి కంటెంట్ వచ్చింది. సో రాజ్ తరుణ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అంటే లైక్ కుమారి 21F ఎంత బిగ్ ఎంత మంచి హిట్ అయిందో, సో అంతకు మించి హిట్ వస్తుంది ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం కోరుకునేది ఏంటంటే కామెడీ. సో మంచి ఫస్ట్ హాఫ్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంది. నాకు నవ్వుకుంటూ చచ్చిపోయాను నా ఫ్రెండ్స్ అందరూ కూడా. అండ్ హీరోయిన్ కూడా అమ్మాయి కొత్త అమ్మాయిని కానీ చాలా క్యూట్గా బాగా చూపించాడు కెమెరామ్యాన్స్. టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ డైరెక్టర్ గారు ఎవరు? షోర్. సో డైరెక్షన్ సూపర్గా ఉంది. స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ హీరోయిన్ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్ మార్చింది ఏంటంటే రైటింగ్ చాలా బాగుంది. రైటర్ సూపర్గా డైలాగ్స్ అన్నీ కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఏంటి సూపర్గా ఉన్నాయి. లైక్ ఆఫ్టర్ కుమారి 21 తర్వాత కొత్తగా చూసినట్టు ఉంది రాజ్ తరుణ్. ఆ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీలో చాలా మెచ్యూర్డ్గా యాక్టింగ్ చేశాడు. సో వండర్ఫుల్ మూవీ బై. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి. సూపర్ అదిరింది, కామెడీ అదిరింది, మొత్తం స్టోరీ కూడా చాలా బాగుంది. యా చాలా బాగుంది. ఎస్ సూపర్. హీరోయిన్ హైలైట్ యాక్చువల్లీ చాలా. అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. యా థియేటర్కి వెళ్ళి అందరూ హ్యాపీగా చూడొచ్చు. కామెడీ అదిరిపోయింది అసలు. చాలా సూపర్ మెసేజ్ ఉంది. అందరూ కపుల్స్ చూడాల్సిన మూవీ. సార్ నేను వచ్చింది భలే ఉన్నాడు మూవీ, బట్ భలే తీశారు అసలు. కొత్త డైరెక్టర్ అంటే ఇతను చాలా మంచిగా తీశారు. అంటే రాజ్ తరుణ్ అన్న అంటే తను ఎలాంటి స్టోరీ ఎంచుకుంటే పర్ఫెక్ట్ సినిమా అనేది ఈ స్టోరీ ఎంచుకున్నాడు. స్టోరీ చాలా మంచి కంటెంట్, తన పర్సనాలిటీకి తగ్గ లవ్ బాయ్ అలాంటివి అయితే రాజ్ తరుణ్ అన్న చాలా సెట్ అవుతాయి. అదే ఆఫ్టర్ ఉయ్యాల జంపాల తర్వాత ఒక మంచి కంటెంట్, ఒక సెంటిమెంట్, ఒక కామెడీ అని చెప్పొచ్చు. నవ్వలేక బుగ్గలు వచ్చినాయి. చాలా బాగా కామెడీ అయితే మంచిగా. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి ప్లస్ వచ్చేసి హీరోయిన్ కూడా చాలా క్యూట్గా పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. అండ్ ఇంకోటి తల్లి సెంటిమెంట్ మాత్రం కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి భయ్య. చాలా బాగా అంటే ఎంత బాగా పోర్ట్రేట్ చేశారంటే ఆ కెమెరా యాంగిల్స్ కానీ సెంటిమెంట్ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ తర్వాత కమ్బ్యాక్ అని చెప్పొచ్చు మూవీ. ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజెంట్ యూత్కి ఖచ్చితంగా ఈ మూవీ చూస్తే ఒక మంచి మెసేజ్, మంచి సెంటిమెంట్, మంచి కామెడీ సినిమా ఇచ్చారు. చాలా బాగుంది. రాజ్ తరుణ్ అన్న మీకు ఒక చిన్న సజెషన్, ఇలాంటి కంటెంట్ తీసుకుంటే మీకు మంచి హిట్ వస్తుంది, మంచి ఆడియన్స్ కూడా వస్తారు. చాలా బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, ఎక్కడ బోర్ కొట్టదు. ఇంకోటి దీంట్లో చెప్పుకోవాల్సి తగింది ఏంటంటే ముసలి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీంట్లో సంగీతం శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సో ఆ బాండింగ్ అనేది చాలా క్యూట్గా తక్కువ సమయంలో చాలా బాగా చూపించారు. తను ఈ ఏజ్లో కూడా డ్యాన్స్ బాగా చూపించారు. చాలా బాగుంది. డైలాగ్స్ కూడా మనసుకు హత్తుకునేలాగా ఉన్నాయి. అంటే ఏదో డైలాగ్ పెట్టాలని కాదు, ఆలోచింపజేసేలా సెంటిమెంట్ ఆటోమేటిక్ మనం ఆ ఫీల్లోకి వెళ్ళిపోతాం. ఒక తల్లి లేనప్పుడు తల్లి ఎలా పెంచుతుంది అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. కంప్లీట్ ఒక ఫ్యామిలీతోని చిన్న ఏజ్ నుంచి ముస్లిం వాళ్ళకు అందరు వచ్చి చూడొచ్చు. ఇలాంటి మూవీ థియేటర్కి వచ్చి చూస్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. మంచి సినిమా తీసాం. ఫస్ట్ హాఫ్ కామెడీ అదర్స్, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ బాగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సంగీతం గారిని చూసి చాలా చాలా బాగుంది. మనీషా కందుకూర్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారు. రాజ్ తరుణ్కి ఇది కంబ్యాక్ మూవీ. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ ఇస్తుంది, హిట్. అండ్ డైరెక్షన్ ఇస్ సూపర్, మ్యూజిక్ సూపర్ 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 సూపర్. హాయ్ భయ్య, ఇప్పుడే మన భలే ఉన్న రాజ్ తరుణ్ గారి భలే ఉన్నాడు సినిమా చూడడం జరిగింది. సినిమా చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ది బెస్ట్ మూవీ రాజ్ తరుణ్ నా కెరీర్లోనే. ఉయ్యాల జంపాల, కుమార్ 21F తర్వాత మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుని ది బెస్ట్ మూవీ ఇచ్చారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు యూత్కి కనెక్ట్ అయ్యేటువంటి చిన్న చిన్న సీన్స్ని, ఆ స్టోరీస్ని డైరెక్టర్ గారు చాలా చక్కగా తీశారు. యూత్కి మంచి కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్ట్ అయ్యే స్టోరీస్ని మధ్యలో చిన్న చిన్నటువంటి కామెడీ సీన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. ప్రతి ఒక్క సీన్ని కూడా యూత్ని అర్థం చేసుకునే వే ఎలా ఉంటుందంటే యూత్కి
యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది, ప్రతి ఒక్క యూత్ కూడా అర్థం చేసుకునేలాగా ఉంటుంది భయ్య. చాలా బాగా తీశారు. ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి అనుకున్నటువంటి తీరుని ఒక చక్కగా తీసుకొని వచ్చారు. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా చక్కగా ఉంది. పెద్దవారితో సీన్స్ ఉన్నాయి, చాలా ఒక ఏజ్డ్ వారితో ఒక చక్కటి సీన్స్ ఉన్నాయి. అది చాలా చాలా అందంగా తీశారు. ఆ సీన్స్ని విషయానికి వస్తే ఆ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ సీన్స్ని చూసి చాలా చక్కగా అర్థం చేసుకోగలరు. చిన్నవారైనా పెద్దవారైనా సరే అంత బాగా చక్కగా తీశారు. మంచి మోటివేషనల్ డైలాగ్స్, మోటివేషనల్ అర్థం చేసుకునే దాన్ని కూడా తీశారు. ఇంకొక విషయానికి వస్తే ఇందులో ఒక సీన్ ఉంటుంది, అమ్మతో ఒక సీన్ ఉంటుంది. ఆ అమ్మ సీను ఒక తండ్రిగా ఒక తల్లిగా తను పోషించిన విధానము, తను చేసిన క్యారెక్టర్, దాని నుండి తను చేసిన కొడుకుగా చేసిన రాజ్ తరుణ్ క్యారెక్టర్ ఒక హైక్ తీసుకెళ్తుంది. ఆ సీన్ కూడా నిజంగా ఆ విషయానికి వస్తే ఇంటర్వెల్ తర్వాత కూడా అటువంటి సీన్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాము. చాలా బాగుంది సినిమా విషయానికి వస్తే. డైరెక్టర్ గారు, కొత్త డైరెక్టర్ అయిన శివసాయి గారు చాలా చక్కగా తీశారు. ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్కి ఏమాత్రం తగ్గకుండా రవికిరణ్ ఆర్ట్స్ వాళ్ళు చాలా చక్కగా సినిమా తీశారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది భయ్య, చాలా అందంగా ఉంది. సినిమా విషయానికి వచ్చే టోటల్గా A to Z చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు చాలా చక్కగా చూసి మంచి బ్యూటిఫుల్ సినిమా. రాజ్ తరుణ్ గారికి మరో బ్లాక్ బస్టర్ సినిమా. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, ఎండింగ్లో అయితే ఏడిపించేస్తాడు బా. చాలా బాగుంది సినిమా అయితే. ఉన్నవాడు మూవీ అంటే బ్రో నిజంగా ఒక సినిమా ఈ లెవెల్లో కూడా చూపించచ్చా, ఇటువంటి క్యారెక్టర్స్ని కూడా లైవ్లోకి తీసుకురావచ్చా అన్నట్టుగా డైరెక్టర్ అయితే చాలా బాగా చూపించాడు. ఎట్లా అంటే ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో ఇలాంటి పిల్లోడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అలాంటి పిల్లోడు కోసం ఇలా కథ వెతికి ఇలా చూపించడం అనేది చాలా గ్రేట్గా. నిజంగా భర్త చనిపోతే ఒక స్త్రీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆ కొడుకుని పెంచి పెద్ద చేసి తప్పు చేయకుండా ఉండొచ్చు అనేసి ఎగ్జాంపుల్ ఉంది భయ్య ఇందులో. నీతి నిజాయితీ అన్ని కలబలకు కొడితే భలే ఉన్నాడులే. నిజంగా సినిమా చూస్తుంటే భయ్య నిజంగా ఏంటి భయ్య ఒక్క సీన్ టు సీన్ ఎమోషన్ క్యారీ కామెడీ. ఫస్ట్ బిట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంటర్వెల్ వరకు ఫుల్ కామెడీ భయ్య. ప్రతి ఫ్యామిలీ ఫుల్ వెజ్ మీస్ తిన్నట్టు ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి చూసి ఆనందంతో నవ్వుకు హ్యాపీ ఉంటుంది, సాడ్ ఉంటుంది, అన్ని విధాలుగా ఈ సినిమాలో ప్రతి ఒక్కటి ఉంది భయ్. అన్ని మిక్సీలు వేసి కడగడు కొడితే జ్యూస్ ఎలా అవుతుందో అలా ఈ మూవీ అయింది భయ్. నిజంగా నవ్వించాడు, కవ్వించాడు, ఏడిపించాడు, కరిపించాడు, ఇన్ని రకాలుగా ఈ సినిమాలో చూపించాడు భయ్. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. రాజ్ తరుణ్ ఇలా కూడా చూపించవచ్చు, యాక్టర్ అని అనిపించుకునేలా ఈ సినిమాతో అయితే ముందుకు వచ్చాడు భయ్య. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకున్నాను.